ఇది మన సభ, ఒక విలక్షణమైనటువంటి సభ, ఒక అపురూపమైనటువంటి సభ. మనం అడవుల్లోకి వెళ్ళినప్పుడు కొండలైనా కొండ చిలువలైనా పెద్ద లెక్క కాదు, నదులైనా నదీ నదాలైనా జంతువులైనా పెద్దగా మనం వాటిని పట్టించుకోము. కానీ సమాజంలోకి వచ్చినప్పుడే కులం పేరిట, మతం పేరిట, రాజకీయ వివక్షతల పేరిట మనలో మనం చీలికలి ఒక్కటిగా ఉండకపోవడం అనేది మనం అందరం గమనించాల్సినటువంటి విషయం. అడవుల్లోకి ప్రయాణం చేసినప్పుడు మతం లేదు, కులం లేదు, ఆర్థిక వివక్షత లేదు, ఆర్థిక వ్యత్యాసం లేదు. ప్రకృతి ఒడిలో మనమందరం ఒకటిగా భావించి అక్కడ సేద తీరటం అనేది మనందరికీ ఉండేటువంటి అనుభవం. ఈ సభ మనది. మన వివేక్ లంకమల నందిపల్లె అనేటువంటి చిన్న పల్లె, దాని పక్కనే లంకమల అడవులు. ఆ లంకమల అడవుల్లో పొద్దున లేస్తే అడవులను చూస్తూ అడవుల రహస్యాలను ఛేదించాలనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రయాణం లంకమలే కాకుండా నల్లమల చుట్టూ తిరగడం, సిద్ధవటం కోట కానీ, సోమశిల వెనక నీళ్ల గురించి కానీ, చెయ్యేరు డ్యామ్ తెగినప్పుడు ఆ చెయ్యేరు డ్యామ్ తెగటం వెనకలో ఉండేటువంటి ఆర్థిక రాజకీయ కారణాలు కానీ తెలుసుకోవటం, అట్లనే సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ గిరిజన ఏరియాస్లో వాళ్ళకు రేషన్ కార్డ్స్ లేవు, వాళ్ళకు సౌకర్యాలు లేవు, నీటి వసతి లేదు, ఇళ్ల వసతి లేదని చెప్పి అక్కడ ఆర్డీఓతో మాట్లాడేవన్నీ కూడా ఏర్పాటు చేయటం. ఒక మహత్తరమైనటువంటి ప్రయాణం చేసినటువంటి పిల్లగాడు వివేక్ లంకమల. మనందరికీ చాలా ఆదర్శనీయుడు. చాలా చిన్న వయసులోనే ఐటీ ఉద్యోగం చేయడమే కాకుండా తను పెరిగిన పల్లె, తన చుట్టూ ఉండేటువంటి అడవులు, తన చుట్టూ ఉండేటువంటి ప్రకృతికి మనిషికి ఉండేటువంటి అనుబంధం, ప్రకృతికి మనిషికి ఉండేటువంటి తాత్విక చర్చను అర్థం చేసుకొని దాని అంతు తేల్చడానికి ప్రయాణమైనటువంటి యువకుడు వివేక్ లంకమల. నాకు వివేక్ లంకమలను చూసినా, వివేక్ లంకమల బృందాన్ని చూసినా, వివేక్ లంకమలకి మెంటార్గా ఉండేటువంటి శివ రాత్రులను చూసినా చాలా ముచ్చట. ఎంత లోతైనటువంటి పరిజ్ఞానం వీళ్ళది, ఎంత లోతైనటువంటి అవగాహన, ఎంత లోతైనటువంటి విశ్లేషణ సమాజం పట్ల, ప్రకృతి పట్ల, దాని మన ప్రకృతికి సమాజానికి ఉండేటువంటి సంబంధం పట్ల ఎంత మమకారం, ఎంత ప్రేమ అనేది చాలా చాలా ముచ్చట పెడుతుంటాను నేను. మాకు చాలా పెద్ద వయసులో మా గురువులు బివి రమణ, బాలు, వీళ్ళ ద్వారా ఈ ట్రెక్కింగ్ అనే దాన్ని మేము అలవాటు చేసుకున్నాం. గత 30 ఏళ్ళుగా నేను చాలా ప్రదేశాలు తిరిగినాను అనుకుంటున్నాను, కానీ తిరగని ప్రదేశాలే చాలా ఎక్కువని ఇవాళ తెలుసుకున్నాను నేను. మనం తిరిగినటువంటి ప్రదేశాలు ఒక 2% కూడా ఉండదు ప్రపంచంలో. తిరిగే కొద్దీ ప్రతిదీ కొత్తదిగా కనపడడం, తిరిగిన ప్రతి ప్రదేశము మరోమారు తిరిగినట్లయితే అది కూడా కొత్తదిగా కనపడడం, దాని వెనకల ఉండేటువంటి చరిత్ర, దాని వెనకల ఉండేటువంటి పురాతత్వ పరిశోధన, దాని వెనకల ఉండేటువంటి అంతు లేని తాత్విక వ్యధ చాలా చాలా నేర్చుకోవాలనేటువంటి విషయం కలుగుతుంది. ఇప్పుడు మన దగ్గర విజయభాస్కర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి వచ్చాడు. ఆయన 70 ఏళ్ల మనిషి, మంచి ఇండస్ట్రియలిస్ట్. మైకా గనుల్లో చాలా కాలం అతను పరిశ్రమ చేసినటువంటి వ్యక్తి. ఇవాళ డబ్బు వద్దు, డబ్బు వల్ల కానీ ఆస్తి వల్ల కానీ మనం సాధించేది ఏమీ లేదు. వ్యక్తిగా ప్రకృతితో నేను అనుసంధానం పెంచుకోవాలని ప్రకృతితో పెనవేసుకున్నటువంటి విజయభాస్కర్ రెడ్డి జీవితము చాలా స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఎక్కడో నెల్లూరులో ఉండేటువంటి వ్యక్తి శేషాచలానికి వస్తాడు, లంకమలకు వస్తాడు, లేదా నల్లమలకు పోతాడు, నల్లమల నుంచి వియత్నాం పోతాడు, కాంబోడియా పోతాడు, హిమాలయాల పర్వతాలకు పోతాడు. చాలా ఆశ్చర్యపోతాడు. మా వయసు ఒక రకంగా పెద్దది, కానీ వివేక లంకమల లాంటి చిన్న వయసులోనే ఇవన్నీ పరిచయం ఉంటే ఎంత బాగుండునో అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. మా భగవాన్ కానీ, రామచరణ్ కానీ, వీళ్ళందరూ నాతో పాటు ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు. కుర్రవాడు నరేన్ కూడా అనేక రకాలైనటువంటి ట్రెక్కులు చేయడం, మిత్ర అనేక మంది యువకులతోనే పోగు చేసి వాళ్ళ మన తిరుపతి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశాలే కాకుండా శేషాచలపు ఆ కడుపులో ఉండేటువంటి కొత్త కొత్త ప్రదేశాలన్నీ చూడడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాడు. యువకులందరూ కూడా చెడిపోయినారని,
మంచి పరిజ్ఞానం లేదని, చాలా అవకతవక చేస్తున్నారు అనేటువంటి వాదనలు ఏమాత్రం ఇవాళ నిలవవు. ఎంత మంచివారి ఒకరు, ఎంత లోతైనటువంటి మమకారం, లోతైనటువంటి ప్రేమ, సమాజం పట్ల ఒక అభినివేశం కలిగిన వారు వీళ్ళంతా అని చెప్పి అనుకుంటా ఉంటాను. నా చుట్టూ తిరిగేటువంటి పిల్లలందరినీ చూసినప్పుడు ఎన్నో తెలుసుకోవాలని, ఎన్నో చెయ్యాలని, సమాజాన్ని గెలవాలని, ప్రకృతిని గెలవాలని వాళ్ళ ఆతృత, వాళ్ళ ఆవేశం. ఇవాళ బాలు మొజైక్ అడ్వెంచర్ కమ్యూన్ మీద సన్ రైజ్ టెక్స్ అనేటివి ఏర్పాటు చేసినప్పుడు ఒక్కొక్క సందర్భంలో 250 మంది దాకా మాతో పాటు ప్రయాణం చేస్తారు. ఇవాళ తాటికొండ కానీ, మల్లయ్యకొండ కానీ, కాలభైరవ గుట్ట కానీ, చంద్రగుడి ఉరికమ్మ కానీ, ఉప్పుసెట్టి ఇవన్నీ వాళ్ళ ద్వారానే మాకు ఎరుకలోకి వచ్చినాయి. ఒకప్పుడైతే కరోనాకు పూర్వం మేము ఈ ట్రెక్కింగ్ చేయాలని నేను, బాలు, మా రామచారెడ్డి కన్జర్వేటర్ ఫారెస్ట్ దగ్గరికి ఒక విజ్ఞప్తి చేస్తే మీరు వెళ్ళడానికి వీల్లేదని మాకు ప్రభుత్వం దగ్గర నుంచి జవాబు వచ్చింది. తర్వాత మేము పోయి ఈ ట్రెక్కింగ్ని ఒక పెద్ద ఉద్యమం మాదిరి తీసుకెళ్ళగలిగినాం. మీకంతా తెలిసినట్టు తుమ్మూరు తీర్థం, రామకృష్ణ తీర్థం, కుమారధాని తీర్థం, శేష తీర్థం మాత్రమే. అట్లాంటివి మన శేషాచల పడవల్లో 500కు తక్కువ లేవని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాను నేను. ఒక సలీంద్ర తీర్థం అనే దగ్గరికి పోయినప్పుడు 200 అడుగుల ఎత్తు నుంచి పారేటువంటి జలపాతాన్ని చూసి విభ్రములమైనాం, మేము ఆశ్చర్యపోయినాం. ఏంద్రే ఇదంతా కూడా, ఇన్ని వింతలు ఉన్నాయా ప్రకృతిలో అని ఆశ్చర్యపోయినాం. ఆ ప్రకృతిలో మేము ప్రయాణం చేసేటప్పుడల్లా మాకు తెలియని, మేము చెప్పలేని రహస్యాలన్నీ ఛేదించిన వాడు వివేక్ లంకమల. అందుకే నాకు అతనంటే చాలా ఇష్టం, చాలా ముచ్చట. ఇప్పుడు మనం ఊరికిన పోయి వస్తాం, అట్లా కాకుండా పోయిన ప్రతి చోటు దాని వెనకాల ఉండేటువంటి చరిత్రను తెలుసుకుంటాడు. ఇప్పుడు మేము అన్నమయ్య మార్గం నుంచి వచ్చేటప్పుడు బాలు మాకు సత్రాలు అనేటువంటి ఒక ప్రదేశాన్ని చూపించాడు. నేను దాన్ని ఎప్పుడు అనేవాడిని, మినీ కాంబోడియా మాదిరిగా, మినీ ఆంగోర్ వాట్ మాదిరిగా అది నాకు అనిపించింది. ఎప్పటిది దాని చరిత్ర ఏమి, ఎందుకని అదంతా పాడైపోయింది, అక్కడ కోనేరు ఎందుకుంది, ఆ కోనేరు, అక్కడ ఉండే భవనము శిథిలమైపోయినటువంటి వాటి చరిత్ర ఏమి, ఇవన్నీ తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నది, చాలా గొప్పది. మేము కొన్ని చేయలేకపోవచ్చు. యువకులైనటువంటి మీరు వివేక్ లంకమల అడుగుజాడలో ప్రయాణం చేసినట్లయితే శేషాచల పడవల్లో ఉండేటువంటి మరిన్ని రహస్యాలను ఛేదించవచ్చు. మేము యుద్ధకాలం పోయినప్పుడు బివి రమణ పురాతన మానవుడి అక్కడ గీతలన్నీ కూడా మాకు చూపించాడు. నాకేమనిపించింది, సింధు నాగరికత, హరప్ప నాగరికత గురించి చాలా గొప్పగా చెప్పుకుంటామే, ఆ బొమ్మలన్నీ మన అడవుల్లోనే ఉండటం. ఏమిటి వింతలన్నీ కూడా? మన శేషాచల పడవుల్లో ఒకప్పుడు మానవాసం ఉండి ఎక్కడికి పోయినారు వారు, ఎవరు వాళ్ళను తరివేసినారు అడవి నుంచి? అడవి బిడ్డలైనటువంటి ఆ జనం, ఏళ్ల తరబడి నివసించిన వాళ్ళు లక్షలాది మంది ఏమైపోయినారు? చరిత్ర ఏం చెబుతున్నారు దాని వెనకాల ఉండేటువంటి రహస్యాల గురించి? ఇట్లాంటి ప్రయాణాలు అనేటివి చిన్నవి కాదు. మన ముందు రాహుల్ సాంప్రదాయం దగ్గర నుంచి ఆదినారాయణ వరకు చాలా మంది రకరకాలైనటువంటి ప్రయాణాలు చేయడం ఒక ఎత్తు అయితే, మన వివేక్ చేసేటువంటి ప్రయాణాల్లో నేను గమనించింది ఏమిటంటే, ఆ తెలుసుకున్న విషయాలన్నీ సమాజానికి అనువర్తింపచేయడం. అతను చెయ్యేరు డ్యామ్ కొట్టకపోయినప్పుడు ఎందుకు కొట్టకపోయింది? ఆ చెయ్యేరు డ్యామ్ కొట్టకపోవడానికి దాని కింద ఉండేటువంటి ఇసుకనంతా కూడా తొవ్వి కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి రాజకీయ నాయకుల కుట్రలు, కుతంత్రాలు బయటపెట్టగలిగినటువంటి శక్తి వివేక్ లంకమలది. అక్కడ ఆ ఇసుకే కానీ తోడి వేయకపోతే ఎట్లాంటి విచిత్రం అంటే, అక్కడ ఇసుక తోడు వేయటంలో ప్రతిపక్షానికి ఒక వాటా అయితే అధికార పక్షానికి మరొక వాటా. ఆ వాటా లెక్కన ఆ ఇసుక తోడు ఇవ్వడం ప్రాజెక్టు కూలిపోయింది. ప్రాజెక్టు కూలిపోవడం ద్వారా కొన్ని వేల ఎకరాలకు నష్టమే కాకుండా కొన్ని వేల మంది నిరాశ్రయులైనారు. ఆ మందపల్లి దగ్గర కానీ, వత్తలూరు దగ్గర కానీ ఎంతమంది, ఎన్ని పశువులు చచ్చిపోయినాయి, ఎంతమంది మనుషులు చచ్చిపోయినారు. ఈ విషయాలన్నీ కూడా వివేక్ లంకమల తన ప్రయాణంలో చెప్పగలిగినాడు. మనం ఎవ్వరము నడవని దారి, మనం ఎవ్వరము కూడా ఆ దారిలో నడవాలనేటువంటి చెయ్యని ప్రయత్నాలన్నీ కూడా వివేక్ లంకమల చేయటం. శివారాచర్ల తర్వాత వివేక్ జ్యోతి దగ్గర నుంచి అహోబిలం వరకు కొండ పొలం అనేది ఒకటి ఉంది. సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి అనేటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి నవల రాసినాడు. దానిపైన ఒక సినిమా కూడా వచ్చింది, పెద్ద పులులు తిరిగేటువంటి ప్రదేశం అని. ఆ దారిన ప్రయాణం చేసి ఏమేమి విశేషాలు ఉన్నాయో ఆ విశేషాలన్నీ కూడా చెప్పగలిగినారు. మనకందరికీ తెలుసు, నెల్లూరు దగ్గర సోమశల డ్యామ్ ఉంది,
పెన్నా నీళ్ళని అక్కడికి చేస్తాయి, చెయ్యరు నీళ్ళని అక్కడికి చేస్తాయి, కుందు నీళ్ళని కూడా అక్కడికి చేస్తాయి. చేరిన ఆ నీళ్ళల్లో జీవనం ఎట్లా ఉంది, చేపలు పట్టేవాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చి అక్కడ చేపలు పడుతున్నారు, ఏ ఏ ప్రాంతం వాళ్ళు అక్కడికి వచ్చి చేపలు పడుతున్నారు. ఎక్కడో మునిగిపోయినటువంటి ఆ జలాశయంలో ఒక దేవాలయాన్ని కనుక్కుంటాడు. ఆ దేవాలయం ఎప్పటిది, ఏనాటిది, దానికి వెనకాల ఉండేటువంటి చరిత్ర ఏమిటి అని చెబుతాడు. ఇట్లాంటి అన్వేషణ మామూలు వ్యక్తులకు సాక్ష్యం లేకుండా పనికాదు. మహానుభావులు చాలా చాలా రాసి ఉండొచ్చు కాక, మన ఎదురుగా ఉండేటువంటి ఒక పిల్లగాడు, మన అడుగులో అడుగు వేసినటువంటి ఒక పిల్లవాడు ఐటీ ఉద్యోగం అనే దాంతోనే సరిపెట్టుకోకుండా, ఆ ఉద్యోగంతోనే తృప్తి పడకుండా ప్రకృతి అంతు తేల్చాలనేటువంటి ఒక గట్టి నిర్ణయం కలగడం అనేది పిల్లలైనటువంటి మీకు మాకు ఆదర్శం కావాలి. ఎందుకు కావాలనంటే సమాజంలో ఉండేటువంటి ప్రతి విషయము తెలుసుకోవడం ద్వారా ఈ సమాజం ఎందుకు ఇట్లా ఉన్నది, ఎందుకు ఇంత దుర్భరంగా ఉన్నది, మానవుల మధ్యలో ఉండేటువంటి సంబంధాలన్నీ ఎందుకు కునారెళ్ళిపోతున్నాయి, మతమని లేదా కులమని, ఆర్థిక వ్యత్యాసాలని మనలో మనం ఎంతగా కుంచుకుపోతున్నాం. ఈ కుంచుకుపోయేటువంటి తనానికి వ్యతిరేకంగా ప్రకృతిలో ప్రయాణం చేయడం ఒక విశాలమైనటువంటి దృక్పథం, విశాలమైనటువంటి ఆలోచన. ప్రకృతి జ్ఞానం అనేది సామాజిక జ్ఞానం. ప్రకృతి ప్రసాదించేటువంటి ఆ కొండలు, కోనలు, నదులు, నదీ నదాలు, ఆ రాళ్ళు, రప్పలు, ఆ గుండ్లు, ఇవన్నీ చూసేటప్పుడల్లా, వాటిని అధిరోహించేటప్పుడల్లా మాకు చెప్పలేనంత ఉత్సాహం. ఆ ఉత్సాహం అనేది సమాజంలో ఉండేటువంటి దుష్ట కార్యాలను ఎదిరించడానికి, ఒక దుష్టత్వాన్ని ఎదిరించడానికి ఉపకరిస్తుందనేటువంటి ఆశ. యువకులైనటువంటి మీరు ఒక మంచి అభిప్రాయాలు కలిగినటువంటి మీరు అట్లా నడిచి రావడమే కాదు, ప్రకృతితో ప్రయాణం చేయడం అనేది కాదు, ట్రెక్కింగ్ అనేది ఒక వృత్తిలాగా చూడడం అనేది కాదు, మీరు చేసేటువంటి పనిలో, మీరు వేసేటువంటి అడుగులో ఏ ఏ కొత్త విషయాలు ఉన్నాయో, ఏ ఏ కొత్త విషయాలు సమాజానికి చెప్పచ్చో ఈ లంకవల దారులు చదివినట్లయితే అర్థమవుతుంది. వివేక్ ఒక్కడే కదా రాయవలసింది, తిరిగిన ప్రతి ఒక్కరము కూడా మన అనుభవాలను మనం అక్షరబద్ధం చేసినట్లయితే సమాజానికి చాలా ఉపయోగం. ఆ అక్షరబద్ధం చేయడానికి నాకు రాయడం చేత కాదు, నా వల్ల కాదు, నా వీలు కాదు అనే అనుభవం ఆకండి. పూనుకున్నట్లయితే ఏది కూడా అసాధ్యం కాదు. ఇవన్నీ కూడా నాకు లంకమల పుస్తకం చదివినప్పుడు అర్థమైనటువంటి విషయాలు. చాలా కథలు ఉన్నాయి, నవలు ఉన్నాయి, కవిత్వం ఉన్నది. వీటి అన్నింటికన్నా కూడా ఈ ప్రయాణాల్లో దొరికేటువంటి తృప్తి, ఈ ప్రకృతిలో ప్రయాణం చేయటం వల్ల మనకు దొరికేటువంటి అద్భుతమైనటువంటి ఆనందం చెప్పనలేవి కాదు. ఏ వయసు వాళ్ళమైనా, ఇప్పుడు విజయభాస్కర్ 70 ఏళ్ళు, నేను 74 ఏళ్ళు, నేనే వెనకాలకు వేయడం. ఎంత పెద్ద కొండలైనా తిరగడానికి, నల్లమల్లో ప్రయాణం చేయడానికి నా చుట్టూ చాలా మంది ఉన్నారు. మీరే మా బలం. మనం అనుకుంటే మనం ఒంటరి వాళ్ళం కాదు. 10 మంది మనం జత కలిసినప్పుడు ఎంత బలవత్తరమైనటువంటి శక్తి కలిగిన వాళ్ళమో మనకు తెలుసు. మనంత బలవంతులు కూడా సమాజంలో మరొకరు లేరు. ఇంత బలమైనటువంటి వ్యక్తులు ప్రకృతి ద్వారా ఇన్ని పాఠాలు నేర్చుకున్నటువంటి మనం మన సమాజంలో జరుగుతుండేటువంటి దుష్ట కృత్యాలను ఎదిరించడానికి మనం పూనుకోగలం. అందుకు ఈ ప్రయాణాలన్నీ కూడా తోడ్పడాలని గట్టిగా భావిస్తున్నాను. మనం చేసినటువంటి ప్రయాణాలు చాలా ఉన్నాయి. నాకైతే ఇప్పుడు అడవి మిత్రులందరూ కూడా వచ్చినారు, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నాతో పాటు చాలా ప్రయాణం చేసినప్పుడు అనేవాళ్ళు, సార్ మేము అడవి ఉద్యోగులుగా ఉండినా వీటిని ఎన్నడూ మేము చూడలేదు, మేము ఎప్పుడు ఆ గంటాపటం దగ్గరికి పోలేదు, నామాలగవ దగ్గరికి పోలేదు, లేదా తుమ్మూరు చెట్టుకు పోలేదు. ఇప్పుడు కూడా వచ్చి నన్ను అడుగుతారు, ఏ సార్ 25వ తేదీ తుమ్మూరు చెట్టు కూడా పోదామా అని. ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం ద్వారా మాకు ఒక ఆత్మతృప్తి. ఇన్ని ఉన్నాయా అని. శ్రీరామ్ అనేటువంటి ఒక వ్యక్తి మెడ్రాస్లో ఉన్నాడు, ఐటీ ఉద్యోగి. అతను ఆశ్చర్యపోతాను. వెంకటాచల మహత్యం అనేటువంటి పుస్తకాన్ని చదివి వాళ్ళమ్మ ఎక్కడ ఏ తీర్థం ఉందో చెబితే ఆ తీర్థం చూడడానికి అతను మెడ్రాస్ నుంచి ఐటీ ఉద్యోగులందరినీ తీసుకొని వస్తాడు. ఇప్పుడు తలకోని శిఖర భాగానికి పోయినామనుకో, మేము ఆ శిఖర భాగం పోయినప్పుడు నాకేం గుర్తొస్తుంది, తరిగుండ వెంగమాంబ అనేటువంటి ఒక మహాకవయిత్రి తరిగుండ నుంచి బయలుదేరి 98 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ శిఖరం ఎక్కి, శిఖరం దగ్గర నుంచి యుద్ధగడం దాకా ప్రయాణం చేసి అక్కడ తపస్సు చేసి 5 ఏళ్ల పాటు అక్కడ ఆంజనేయుడు బొమ్మ గీసినటువంటి ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం. ఆమె నడిచిన దారిలో మేము నడిచినామా? అన్నమయ్య అనేటువంటి వ్యక్తి ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అన్నమయ్య మార్గంలో నడిచొచ్చి ఆ అన్నమయ్య నడిచినటువంటి ఆ నడకలో మేము నడిచినామా అనేటువంటిది ఎంత ఆనందం కలిగిస్తుంది చెప్పలేదు. అట్లనే పెద్ద తిరుమలాచార్యులు
గూండాల కొర ద్వారా ప్రయాణం చేసి తిరుమలకు వచ్చేటువంటి మార్గంలో అక్కడ ఒక శిలా శాసనాన్ని చెక్కించినాడు. అది చూసి దిగ్భ్రమణ. ఒక పెద్ద తిరుమలాచార్య నడిచిన నడక, అన్నమాచార్యులు నడిచినటువంటి నడక, వెంగమామ నడిచినటువంటి నడకలో మేము నడగలిగినాం. మన రమణ అయితే నిశ్చయకు దుర్గం అనేటువంటి దుర్గం ఉన్నది. కార్మిక నగరం పుత్తూరు మధ్యన బాగా పాడుపడినటువంటి దుర్గం. ఆ దుర్గంలో అన్నమయ్య బొమ్మ ఉంది అని చెప్పి కనిపెట్టినటువంటి వ్యక్తి రమణ. ఈ విశేషాలన్నీ కూడా చెప్పుకుంటూ పోతుంది చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడో చూడబాకండి మీరు. హిమాలయ పర్వతాలను, లేదా గంగా నదిను, బ్రహ్మపుత్ర నదిను, అస్సాంను, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని మన దగ్గర మన ఒడిలో ఉండేటువంటి విశేషాలు తెలుసుకున్నట్లయితే నేను ఎప్పుడూ అనుకుంటా ఉంటాను. నేను ఎక్కడెక్కడో తిరగాల్సిన పని లేదు. మన శేషకలలో తిరిగితే చాలు, మన లంకమల్లో తిరిగితే చాలు, మన నల్లమల్లో తిరిగితే చాలు. ఎన్ని విశేషాలు ఉన్నాయి. ఎంతో దూరం ప్రయాణం చేయడానికి అంత వయసు మనల్ని అనుమతి ఇవ్వదు. అంత దూరం మనం జీవించాలి. జీవించిన పరిమిత కాలంలో మన చుట్టూ ఉండేటువంటి ప్రదేశాలన్నీ మనం అన్వేషించినట్లయితే, పరిశోధన చేసినట్లయితే చాలా విలువైనటువంటి సమాచారాన్ని మనం సమాజానికి అందించవచ్చు. వివేక్ లంకమల ఒక అద్భుతమైనటువంటి పని చేశాడు. అతను చూడడం కాకుండా, అన్వేషించడం కాకుండా, పరిశోధన చేయటం కాకుండా వాటన్నిటిని అక్షరబద్ధం చేశాడు. ఆ అక్షరబద్ధం చేయటంలో తన భాషలో, తనకు తెలిసినటువంటి భాషలో, తన ఊరు వెండి, తన సంగటి, తన చీయలు, తన ఒట్టి చీయలు, ఇవి తప్ప ఇంకేమీ కావు. కాబట్టి ఆ భాషలో కూడా ఇతని ఎంపిక, ఆ భాషను వాడినటువంటి శైలి. నేను ఎప్పుడు లంకమలకు ఒకటి చెప్తా ఉంటాను. నేను, నువ్వు అన్నమయ్యను బాగా చదివినట్లయితే, అన్నమయ్య భాషను బాగా అర్థం చేసుకోగలిగినట్లయితే, వేటూరు ప్రభాకర్ శాస్త్రి అనేటువంటి మహానుభావుడు ఏమన్నాడంటే, అన్నమయ్యను అర్థం చేసుకోకపోయినట్లయితే, అన్నమయ్యను చదవకపోయినట్లయితే నీకు సరైనటువంటి తెలుగు వచ్చినట్టు కాదు అన్నాడు. కడపకు చెందినటువంటి వివేక లంకమల, కడప అన్నమయ్య రాసినటువంటి మొత్తం ఆ సంకీర్తనని చదవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. భాషలో మంచి పట్టు వస్తుంది. ఆ భాషలో ఎప్పుడైతే పట్టు వస్తుందో పదునుగా ఇంకా చెప్పగలవు. నేరుగా నీ అభిప్రాయం నా గుండెను తాకేట్టుగా చెప్పగలవు. ప్రతి గుండె ఆ రకమైనటువంటి భావాలు కానీ అందుకున్నదని అంటే మనలో ఒక ప్రస్ఫోటనం, మనలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉంది. వివేక లంకమలకి మంచి రచన భవిష్యత్తు ఉంది. ఇంకా మంచి రచనలు చేయాలని, మరిన్ని ప్రదేశాలు అతను తిరగాలని, లంకమల నుంచి శేషాచలంలో అడుగు పెట్టాలని, మా అడుగులో కూడా అడుగు వేసి శేషాచలంలో ఎన్నెన్ని విశేషాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు ప్రయత్నం చేయాలని మనందరి తరఫున అతన్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.